రేపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవం ఉండడంతో ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు విధించబోతున్నారు పోలీసులు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. 8వ గేట్ నుంచి రేవంత్ రెడ్డి ఎంట్రీ ఉంటుందని చెప్పారు. ఢిల్లీ నుంచి వస్తున్న నేతలకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామన్నారు శ్రీనివాస్. ఎల్బీ స్టేడియం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశామన్న హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీనివాస్ తో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి పనులు మాత్రం చకచకా జరుగుతున్నాయి. రేపు జరిగేటువంటి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి పోలీస్ శాఖ ఎలాంటి బందోబస్తును ఏర్పాటు చేసింది, ఎక్కడెక్కడ ఎగ్జిట్ పాయింట్స్ ఉంటాయి, ఎక్కడెక్కడ ఎంట్రీ పాయింట్స్ ఉంటాయి, ఎంతమంది బందోబస్తును ఏర్పాటు చేస్తారు మనతో మాట్లాడడానికి సెంట్రల్ జోన్ డీసీపీగా ఉన్నటువంటి శ్రీనివాస్ గారు ప్రస్తుతం ఉన్నారు. మనతో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుస్తున్నాం. రేపు ప్రమాణ స్వీకారానికి ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు, ఎక్కడి నుంచి ఎంట్రీ ఉంటాయి, ఎక్కడి నుంచి ఎగ్జిట్ ఉంటాయి, టోటల్ బందోబస్తు ఎంతమంది? మనకి ఇప్పుడైతే అంటే ఇంతకుముందు మీటింగ్ చేసుకున్నప్పుడు వాళ్ళు తెలిపింది ఏంటంటే దాదాపు 1,00,000 నుంచి 1,25,000 మంది దాకా విజిటర్స్ రావడచ్చు. వివిధ ప్రాంతాల నుంచి వివిధ డిస్ట్రిక్ట్ల నుంచి చేసినారు. దాన్ని బట్టి చాలా పెద్ద బందోబస్తు ఆల్మోస్ట్ ఆల్ అన్ని రూట్లలోంచి రావడం జరుగుతుంది సిటీకి. సో 5 రూట్లలో మనము మొత్తం కూడా ప్రధాన రూట్లలో కానీ బందోబస్తు చేసుకున్నాము. సిపి గారు మళ్ళీ డీజీ గారు ప్రత్యక్షంగా పర్యవేక్షించి పాయింట్ తిరిగి ఎక్కడెక్కడ ఏం బందోబస్తులు అనేది ప్లాన్ చేసుకున్నాము. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఎన్ని గంటలకు ఉంటుందని మీ దృష్టికి రావడం జరిగింది. ఆ ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి ఎంట్రీ అవుతారు? 8th గేట్ నుంచి లోపలికి వస్తారు. దానికి కూడా మనకు ఖాన్ లతీఫ్ ఖాన్ మార్గంలోనే వచ్చేసి ఇటు పక్క నుంచి వచ్చేసి 8th గేట్ నుంచి లోపలికి వస్తారు. లోపలికి వచ్చిన తర్వాత ఓపెన్ టాప్ జీబ్లో లోపలికి వచ్చేసి అందరినీ విజ్ చేస్తూ అందరినీ గ్రీట్ చేసుకుంటా ఈ స్టేజ్ మీదకి వెళ్తారని చెప్పేసి అది చేసినారు. ట్రాఫిక్ ఆంక్షలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎక్కడెక్కడ ట్రాఫిక్ పాయింట్స్ పెట్టారు మీరు? ట్రాఫిక్ అడిషనల్ సిపి సార్ ఉన్నారు. సారు మొత్తం క్లీన్గా ఇప్పటి వరకు దాదాపు 2 గంటలు 3 గంటలు అన్ని పాయింట్లలో అన్ని రూట్లలో చేయడం జరిగింది. మళ్ళీ తర్వాత ఎక్కడి నుంచి అయితే సీఎం గారు వచ్చే రూట్ ఉంటుందో ఆ రూట్ను కూడా శానిటైజ్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ ఏం చేసుకోవాలా, ఎక్కడ రోప్ పార్టీలు పెట్టుకోవాలా, ఎక్కడ వీళ్ళందరినీ చాలా పెద్ద ఎత్తున వస్తారు అనుకుంటున్నారు. కాబట్టి మార్గానికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఎట్ ద సేమ్ టైం వచ్చిన వాళ్ళు ఎక్కడ దిగాల, ఏ పాయింట్లో దిగి ఎక్కడికి రావాలా, ఏ రూట్లో వచ్చిన వాళ్ళు ఏ పార్కింగ్కి వెళ్ళాలనేది నిర్దిష్టంగా ప్లాన్ చేయడం జరుగుతాం. టీవీ కెమెరాలు కావచ్చు, ఎల్ఈడి స్క్రీన్స్ కావచ్చు, ఇవి కూడా ఏర్పాటు చేస్తున్నారు తెలుస్తుంది. ఎట్లా ఉండబోతుంది, నిఘా ఎట్లా ఉండబోతుంది? చుట్టుపక్కల చాలా ఇప్పుడు దాకా చెప్పిన మనం అనుకున్నట్టు దాదాపు 1,25,000 మంది వస్తున్నారు. కాబట్టి మన కెపాసిటీ 30,000. దాదాపు దాన్ని దృష్టిలో పెట్టుకుంటే చాలా పెద్ద ఎత్తున బయట ఇది చేసుకుంటారు. బయట ఈ ఫెరిఫెరల్ ఏరియాలలో ఈ మన స్టేడియంలో ఇన్నర్ గేటు మళ్ళీ తర్వాత బయట రోడ్డు మీద కూడా దానికి సంబంధించి అందరినీ కూడా ఇప్పుడు సిపి గారు మళ్ళీ డీజీ గారు పర్యవేక్షించి ఏ పాయింట్లో ఏ ఎల్ఈడి స్క్రీన్ ఎక్కడెక్కడ ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అది ఎన్పిఆర్ వాళ్ళు చూసుకుంటా ఉన్నారు, అది చేస్తున్నారు. ఢిల్లీ నుంచి కూడా చాలా మంది కీలక నేతలు, సిడబ్ల్యూసీ మెంబర్స్, సోనియా గాంధీ ఇలాంటి వాళ్ళు కూడా వస్తున్నారు. వారికి ఎలా సెక్యూరిటీ అరేంజ్ చేశారు? సెక్యూరిటీ పరంగా అయితే ఐఎస్డబ్ల్యూ వాళ్ళు చూసుకుంటారు. రూట్లు మాత్రం మనం చూసేసుకుంటాము. ఏ రూట్లో రావాలా, వాళ్ళకి ఎక్కడ కూర్చోబెట్టాలా, వాళ్ళకి ఏ గ్యాలరీలకు పంపించాలా, ఏ స్టేజ్ దగ్గరికి పంపించాలని నిర్దిష్టమైన ప్లాన్ ఉంది మనకి. రేపు ఎల్బీ స్టేడియంకి వచ్చే కార్యకర్తలు కావచ్చు, ఇక్కడికి వచ్చే వాహనదారులు కావచ్చు, ఏం చెప్తారు? పోలీస్ శాఖ నుంచి ఏం చెప్తారు? ఒకటి, దయచేసి అందరికీ మీ ద్వారా విన్నపం ఏంటంటే చాలా పెద్ద ఎత్తున రావడం జరుగుతూ ఉంది, ఉత్సాహంగా వస్తూ ఉన్నారు. ఎక్కడైతే వెహికల్స్ దిగిన తర్వాత కూడా మీరు దిగి ప్రశాంతంగా ఎక్కడ ఎటువంటి స్టాంపేడ్ లేకుండా